ఆ, ఈరోజు మనం గోల్డియం ఇంటర్నేషనల్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. గోల్డియం ఇంటర్నేషనల్ చాలా చాలా సింపుల్ బిజినెస్ ఏంటంటే జస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మెయిన్ బిజినెస్ ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అట్లనే న్యాచురల్ డైమండ్స్ని కూడా సోర్సింగ్ చేసి వాటిని కూడా జ్యువెలరీ, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కింద వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. మెయిన్ మార్కెట్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్ యూఎస్ఏ, యూరోప్, ఇదే మెయిన్ బిజినెస్. ఇండియాలో అయితే కాదు, ఇండియాలో ఈ మధ్య స్టార్ట్ అవుతున్నారు. సో బేసిక్గా బిజినెస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్ వీటితో జ్యువెలరీ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి. అమెరికాలో చాలా మంచి క్లయింట్స్ ఉన్నారు. సో ఇది సింపుల్, వీళ్ళు పెద్ద గేమ్ చేయట్లేదు. చాలా మంచి బిజినెస్, చాలా సింపుల్ బిజినెస్. సో Q4 రిజల్ట్స్కి వస్తే వీళ్ళు మామూలుగా అయితే ఇంతకుముందు Q1, Q4 ఇయర్ ఆన్ ఇయర్ అని చూసుకుంటే 30% అరౌండ్ 30% ఇంక్రీజ్ అవుతున్నారు. కానీ ఈ Q2కి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ ఓన్లీ 8% ఇంక్రీజ్ అయ్యారు. అలానే ప్యాట్ కూడా మనకి చాలా, ఈ రెవెన్యూ పడిపోయేసరికి ప్యాట్ పడిపోయింది, మా ఎబిటా పడిపోయింది. సో ఎబిటా 21%. సో ఇట్లా అన్నీ పడిపోయాయి. కంపెనీ ఏం చెప్తుంటే ద మెయిన్ రీజన్ రెవెన్యూ అనేది తగ్గడానికి ఏంటంటే షిప్మెంట్ అనేది స్లో అయింది. అంటే ఏం చేశారంటే వీళ్ళు ఒక షిప్మెంట్ పంపించారు. సో ఎయిర్ ఇండియా యొక్క కార్గో షిప్ అనేది 2 days క్యాన్సిల్ అయింది, డిలే అయింది. సో ఈ డిలే అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైందంటే అమెరికాకు లేటుగా చేరి యూఎస్ఏలో వీళ్ళకు సబ్సిడరీ ఉంది. ఆ సబ్సిడరీ కంపెనీ వేర్ హౌస్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ కస్టమర్స్కి పంపించాలంటే వాళ్ళు ఓన్లీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ని కొన్ని రోజులే వాళ్ళు వేర్ హౌస్లో పెట్టుకోగలరు. అంటే కొన్ని రోజులు వాళ్ళు ఓపెన్ చేసి ప్రొక్యూర్ చేసుకోగలరు. సో ఈ యూఎస్ఏ కంపెనీలో వేర్ హౌస్లో ఉంది కొన్ని రోజులు. సో దీనివల్ల ఏమైందంటే September 30 దాటిపోయింది. అందుకని ఆ 45 crores వీళ్ళకు ఈ క్వార్టర్ రెవెన్యూలో నుంచి పోయి నెక్స్ట్ అక్టోబర్లో రిజిస్టర్ అయింది. సో లేకపోతే ఒకవేళ ఆ షిప్మెంట్ కూడా యాడ్ చేసుకుంటే వీళ్ళు 38%తో గ్రో అయ్యారు, విచ్ ఈస్ గుడ్. అంటే 30%తో గ్రో అవుతుందంటే చాలా మంచిది. ప్లస్ నేను చెప్పాను కదా, దీంట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటాయి, న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి. సో న్యాచురల్ డైమండ్స్ వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, లైక్ ఆఫ్రికా ఎక్కడి నుంచైనా. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్లస్ థర్డ్ బిజినెస్ కూడా ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బయ్యర్స్. సో లెట్సే ఒక చిన్న కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసి వాళ్ళు అమ్ముకోలేకపోయారు అనుకో, వాళ్ళు ఎవరికి అమ్ముకుంటారు? ఈ గోల్డియం వాళ్ళకి అమ్ముకుంటారు. ఈ గోల్డియం యొక్క పవర్ ఏంటంటే వీళ్ళు లార్జెస్ట్ బయ్యర్ కాబట్టి వీళ్ళకి ఆ మార్జిన్స్ మీద డిస్కౌంట్ దొరుకుద్ది. సో డిస్కౌంట్లో వీళ్ళు డైమండ్స్ కూడా కొంటారు. సో ఇట్లా వీళ్ళకి ఏంటంటే తక్కువలో డైమండ్స్ కూడా వస్తాయి. సో అది వాళ్ళ బేసిక్ బిజినెస్. ఏమేం చేస్తారంటే డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ రెవెన్యూ 8%, ఎందుకంటే షిప్మెంట్ డిలే, లేకపోతే 38%, విచ్ ఈస్ గుడ్. అండ్ వీళ్ళ రెవెన్యూలో 75% ఎక్స్పోర్ట్కే, అంటే మెయిన్ ఆఫ్లైన్ బిజినెస్ అనుకోండి. 21% ఆన్లైన్ డ్రివెన్. సో ఇది వీళ్ళ బిజినెస్ షేర్, అంటే ఆన్లైన్లో ఎంత, ఆఫ్లైన్లో ఎంత. ప్లస్ వీళ్ళు రెవెన్యూ షేర్ ఇన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ న్యాచురల్ డైమండ్స్ చూసుకుంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఏమో 70% ఆడుంది, 30% న్యాచురల్ డైమండ్స్. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వీళ్ళ రెవెన్యూ షేర్లో ఎంత పెరిగితే అంత మంచిది. ఎందుకంటే న్యాచురల్ డైమండ్స్కి వీళ్ళకి ఓన్లీ దొరికేది 15% మార్జిన్. అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో వీళ్ళకి 25% మార్జిన్ దొరుకుద్ది. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క షేర్ రెవెన్యూలో పెరిగే కొద్దీ వీళ్ళకి మార్జిన్స్ పెరిగితే వీళ్ళకి ప్రాఫిట్, హ్యాండ్ క్యాష్ ఎక్కువ పెరుగుద్ది. సో ఇది మెయిన్ బిజినెస్. సో రీసెంట్గా వీళ్ళు ముంబైలో ఒక డైమండ్ స్టోర్ కూడా ఓపెన్ చేశారు, డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఆరిగ్యామ్ అని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 12 daysలో 25 lakhs వీళ్ళు సేల్ చేశారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. 12 daysలో 25 lakhs అంటే గ్రేట్. అండ్ వీళ్ళకు పర్ మంత్ బ్రేక్ ఈవెన్ రావడానికి 30 to 35 lakhs సేల్ చేస్తే చాలు. సో మూవింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ టు సీ లైక్ ఒక్కొక్క స్టోర్కి వీళ్ళు పర్ మంత్ 30 to 35 lakhs కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారా అంటే దీన్ని సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. ఈ సేమ్ స్టోర్ సేల్ గ్రోత్ ఉంటే ఎంత ఉంది, 35 lakhs కన్నా ఎక్కువ ఉందా లేదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే నాకు బ్రేక్ ఈవెన్ రావడానికి మినిమం కొన్ని మంత్స్ పడుతుంది, మేము ఫస్ట్ మంత్ నుంచే ఫోకస్ చేయట్లేదు. సో దానికోసం వీళ్ళు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఇలా ఫస్ట్ టైం ఇండియాలో వాళ్ళు డైమండ్ స్టోర్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ట్రెండ్ కూడా వాళ్ళు 20,000 రేంజ్లో సిల్వర్ డైమండ్ జ్యువెలరీ తెచ్చారు. సో బట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే గోల్డియంకి వీళ్ళు గోల్డ్ డైమండ్ విచ్ ఈస్ లైక్ 50,000 రూపీస్తో వీళ్ళు యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్.
సో అందుకని వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కాంపిటీషన్ కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చాలా వరకు ఇండియాలో డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ చూపించట్లేదు, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లెట్స్ ఈ కాంపిటీషన్ బాగా వచ్చిందనుకో ఎక్కువ మంది మార్కెటింగ్ చేస్తారు. ఎక్కువ మంది మార్కెటింగ్ చేస్తే ఏమైంది, వీళ్ళకి ఈజీగా కస్టమర్స్ అనేది వచ్చేస్తుంటారు. మార్కెటింగ్ స్పెండ్ తగ్గుద్ది, ప్లస్ కస్టమర్స్ ఇంటేక్ ఎక్కువ అయింది కాబట్టి వీళ్ళకి ఈజీగా మనకు రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. సో అదొక మెయిన్ బెనిఫిట్. సో గోయింగ్ ఫర్ లైక్ చెప్పారు కదా, వీళ్ళు ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చిన్న చిన్న కంపెనీస్ దగ్గర వాళ్ళు సేల్ చేసుకోలేకపోతే డిస్కౌంట్లో కొంటారు. సో అలా కొనడం వల్ల ఏమైందంటే వీళ్ళకి 22% ఎబిటా మార్జిన్ వచ్చింది ఈసారి, చాలా ఎక్కువ వచ్చింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 20% మేము మెయింటైన్ చేయగలం, మరి 22% అంటే ఓకే, బట్ 20% వరకు పక్కా మెయింటైన్ చేయగలమని చెప్తున్నారు. సో లైక్ రీటైల్ స్టోర్ చెప్పారు కదా, దీంతోపాటు ఇంకొక 2-3 రీటైల్ స్టోర్స్ ఈ ముంబైలోనే ఓపెన్ చేస్తారంట ఈ క్వార్టర్ బై ఇయర్ ఎండ్. ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో ఒకటి కూడా ఓపెన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకు మార్కెట్ రీచ్ పెరుగుద్ది. మార్కెట్ రీచ్ పెరిగే కొంది పర్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇది మనం బాగా చూడాలి ఫ్యూచర్ క్వార్టర్స్లో. దేని మీద ఎక్కువ మెయింటైన్ చేయాలంటే రెవెన్యూలో ఆర్టిఫిషియల్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క షేర్ ఎంత ఉంది, దాని తర్వాత ఈ రీటైల్ యొక్క సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ పెరుగుతుందా లేదా, రెవెన్యూ పర్ స్టోర్ ఎంత వస్తుంది, ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా. ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందంటే చాలా మంచిది. సో వీళ్ళు మెయిన్ అదే. సో ఇది మనకు పీపీటీలో దాదాపు మన కంపెనీ గురించి తెలిసింది, వాళ్ళ రెవెన్యూ గురించి తెలిసింది. ఇప్పుడు కాన్కాల్లో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, సో ఏదైతే డిలే అని చెప్పానో షిప్పింగ్లో, దీనివల్ల నెక్స్ట్ క్వార్టర్ అక్టోబర్లోకి రెవెన్యూ రీచ్ అయింది. ఇది 45 crores. అండ్ ఈ క్వార్టర్లో వాళ్ళు చేసింది ఈ క్వార్టర్లో వాళ్ళు 137 crores చేశారు. ప్రీవియస్ క్వార్టర్లో 166. సో డిసెంబర్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కా 250 crores కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తామంటున్నారు. ప్రీవియస్ డిసెంబర్లో 200 crores చేశారు. ఈ డిసెంబర్లో ఏం చేస్తారు, 250 కన్నా ఎక్కువ, లెట్స్ 250, 260, 270 చేశాను అనుకో. ప్లస్ ఈ 250కి ఈ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వార్టర్లో షిప్మెంట్ డిలే వల్ల 45 crores జాయిన్ అయింది. సో మొత్తం మీద అంతే 300+ crores అయింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మోర్ దాన్ 30% సేల్స్ నెక్స్ట్ క్వార్టర్లో వస్తాయి. అంటే ఇది అబ్నార్మల్, ఎందుకంటే ఈ 45 crores వీళ్ళకు ఈ క్వార్టర్లో రిజిస్టర్ అయ్యారు, Q3లో రిజిస్టర్ అయ్యారు కాబట్టి Q3 వీళ్ళకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయని మేనేజ్మెంట్ చెప్తుంది. 300 crores ఒక ఇయర్లో వీళ్ళకి వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ అండ్ గుడ్. ఎందుకంటే బెస్ట్ క్వార్టర్ కదా, అంటే వీళ్ళకు PE రేషియో కూడా తగ్గిపోద్ది, ఎందుకంటే EPS పెరుగుద్ది. సో ఇది ఒకటి చూసుకోవాలి, ఇది బాగా చూడాలి. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు ఎక్కువ ఈ 1/2 carat 1 carat డైమండ్స్ సేల్ చేశారు. బేసికల్గా ఏమవుతుందంటే లార్జెస్ట్ రీటైలర్స్ ఉన్నారు అమెరికాలో, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హాలోవిన్, ఈ వీటల వాళ్ళకు ఫెస్టివల్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసము లైక్ ట్రెంట్ వాళ్ళకి అక్కడ కొంచెం హోల్సేల్ మార్కెట్ రీటైలర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేట్లో ఎక్కువ వాల్యూమ్ బేస్డ్ గేమ్స్. సో వాళ్ళు 1/2 carat 1 carat ఎక్కువ ఆర్డర్ చేశారు. సో దానివల్ల వీళ్ళు ఎక్కువ 1/2 carat 1 carat కూడా పంపించారు. దీనివల్ల ఏంటంటే క్యారెట్ తగ్గే కొద్దీ వీళ్ళకి మార్జిన్ ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల ఇది కూడా ఒక ఎఫెక్ట్, మార్జిన్ 22% రావడానికి అని మేనేజ్మెంట్ చెప్తుంది. సో బేసికల్గా చెప్పా కదా, ఆరిగామి స్టోర్ ఓపెన్ చేశారు, 25 lakhs తెచ్చుకున్నారంటే గ్రేట్. సో వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే మెయింటైన్ చేస్తాము 18% పక్కా. సో దాంట్లో అయితే ఏ డోకా లేదు, పక్కా మెయింటైన్ చేస్తాము. 270 crores ఆర్డర్ బుక్ ఉంది. సో విచ్ ఈస్ గుడ్. వీళ్ళు 250 crores మేము రెవెన్యూ జనరేట్ చేస్తాం, గ్రేటర్ దాన్ 250 crores రెవెన్యూ జనరేట్ చేస్తాం ఈ క్వార్టర్లో అన్నారు. దానికి తగ్గట్టు ఆర్డర్ బుక్ కూడా ఉంది. సో ఇది మెయిన్ బిజినెస్. మనం మెయిన్ చూసుకోవాలి ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద షేర్ పెరుగుతుందా లేదా, పెరుగుతుంటే ఎంత పెరుగుతుంది, కొత్త స్టోర్స్ ఎన్ని ఓపెన్ చేస్తున్నారు, ఆ స్టోర్స్ యొక్క రెవెన్యూ ఎంత, ఆ రెవెన్యూ అనేది 30-35 crores వస్తుందా లేదా, వస్తేనే మనకు బ్రేక్ ఈవెన్ అయింది కదా, విచ్ ఇస్ ప్రాఫిటబుల్. అండ్ కాస్ట్ కూడా ఒక్కొక్క స్టోర్ ఓపెన్ చేయడానికి 50-60 lakhs పడుతుంది. దాని తర్వాత రెంటల్ డిపాజిట్స్ ఇవన్నీ 30 lakhs. సో టోటల్ జస్ట్ క్యాపెక్స్ ఒక స్టోర్ ఓపెన్ చేయడానికి వీళ్ళకి 1 crore పడుతుంది. దానిపైన అంటే ఇదేంటంటే ఒక స్టోర్ రెంట్కి తీసుకోవడం, దాని తర్వాత దాన్ని మోడిఫై చేయడము, ఇవన్నీ చూసుకోవడానికి. దాని తర్వాత దానిపైన 2 crores వీళ్ళకి ఇన్వెంటరీ ఉంటుంది. అంటే పర్ స్టోర్లో 2 crores వర్త్ ఇన్వెంటరీ ఉంటుంది. ఇట్స్ ఇంక్లూడ్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, రెంట్, గోల్డ్ అండ్ డైమండ్ ఇన్వెంటరీస్, లేబర్ ఎవ్రీథింగ్. సో ఇది మనం చూసుకోవాలి.
సో మీరు అనుకోవచ్చు వీళ్ళు కొత్తగా వచ్చారు, స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు, వీళ్ళ గ్రోత్ ఎంత ఉండొచ్చు అని. సో బ్లూ స్టోన్ విచ్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ డైమండ్ జ్యువెలరీ, వీళ్ళు 200-300 స్టోర్స్ ఉన్నాయి. సో గోల్డెం జస్ట్ 1 స్టోర్ ఓపెన్ చేసింది, ఇక్కడ బ్లూ స్టోన్ 300 స్టోర్స్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ చాలా చాలా గ్రోత్ ఉంటుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సేల్స్ గ్రోత్ పర్ స్టోర్ ఎక్కువ ఎంత ఉంది, వీళ్ళు 35 lakhs బ్రేక్ ఈవెన్ చేయగలుగుతున్నారా, ల్యాబ్ గ్రోన్ డైమండ్ షేర్ ఎంత ఉంది, ఇది మెయిన్. బట్ నెక్స్ట్ క్వార్టర్ మాత్రం వీళ్ళకి బంపర్ రేట్ అవును ఉంది, ఎందుకంటే ఈ 45 lakhs ఈ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్కి. నాకు తెలిసి ఈ క్వార్టర్ ఎవరు పట్టించుకోలేదు అనుకుంటా, 8% సేల్స్ అనేసరికి చాలామంది అమ్మేశారు. బట్ మీరు ఎందుకు తగ్గిందని కూడా రీసెర్చ్ చేయాలి. ఎందుకు తగ్గిందంటే ఈ షిప్మెంట్ డిలే వల్ల. ఈ షిప్మెంట్ డిలే వల్ల తగ్గింది అంటే మనకు తెలుస్తుంది. కొంతమంది జస్ట్ ప్రీవియస్ రిటర్న్స్ చూసారనుకో, 30%లో గ్రో అవుతున్న కంపెనీ సడన్గా 8% గ్రో అవుతుంది. సో ఏమనుకుంటారు, గ్రోత్ రేట్ పడిపోయింది అని అందరూ అమ్మేస్తారు. బట్ ఎందుకు పడిందో తెలిస్తే ఎందుకు అమ్మకూడదో తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వార్టర్ పక్కా మీరు చూడాల్సింది ఏంటంటే వీళ్ళు 300 crores చేస్తున్నారా లేదా, పర్ స్టోర్ సేల్స్ గ్రోత్ చేస్తున్నారా లేదా, ఇది మెయిన్ ఫోకస్ పెట్టుకోండి అంతే. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. వీళ్ళకు ఎక్స్పోర్ట్ మార్కెట్లో డిమాండ్ కూడా బాగా కనపడుతుంది. సో అక్కడ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క సేల్స్ ఎప్పటికైనా యూఎస్ఏ యూరోప్లో చాలా ఎక్కువ, ఇండియాలోనే గోల్డ్ ఎక్కువ. బట్ అవుట్ సైడ్ ఇండియా డైమండ్స్కి వాల్యూ ఎక్కువ. ఎక్కువ మంది డైమండ్స్ కొనడానికి ఇష్టపడతారు. ఇది మెయిన్ గోల్డెం ఇంటర్నేషనల్. సో హోల్ చేయండి. ఒకవేళ మీరు ఉంటే మార్జిన్స్ మీద ఫోకస్ చేయండి, వీళ్ళు 18-20% మెయింటైన్ జరుగుతున్నారా లేదా. సో ఇది బేసికలీ